1881వ సంవత్సరం ఇంగ్లాండ్లోని లివర్పూల్ నుంచి న్యూయార్క్ నగరానికి ఎలెన్ అస్టిన్ అనే ఒక షిప్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ షిప్ కెప్టెన్ ఏజే గ్రిఫిన్ ఒక కొత్త జీవితం మీద ఆశతో ఆ సుదీర్ఘమైన సముద్ర ప్రయాణం చేస్తున్న ఎంతో మంది ప్రయాణికులు ఆయనతో పాటు అందులో ఉన్నారు. కొన్ని వారాల పాటు ఆ ప్రయాణం చాలా సాఫీగా సాగింది. కానీ ఆ షిప్ అట్లాంటిక్ ఓషన్లో ఉన్న సర్గాసోసి ప్రాంతానికి చేరుకోగానే అంతా ఒక్కసారిగా మారిపోవడం మొదలైంది. సముద్రం అకస్మాత్తుగా సైలెంట్ అయిపోయింది. కానీ గాలి వీచడం ఆగిపోయింది. చూస్తుండగానే చుట్టుపక్కల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఆ మంచులోనే కెప్టెన్ గ్రిఫిన్ కళ్ళు దూరంగా అలల మీద తేలుతున్న ఒక వింత షిప్ మీద పడ్డాయి. అది ఎలాంటి దిశ లేకుండా నీటి మీద కొట్టుకుపోతూ వెళ్తోంది. దూరం నుంచి చూస్తే అది చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. కానీ ఆ నిశ్శబ్దమే ఏదో తెలియని ప్రమాదానికి సంకేతాలిస్తోంది. ఆ రోజుల్లో సముద్రపు దొంగల దాడులు చాలా సాధారణం. వాళ్ళు కనిరెప్ప మూసి తెరిచేలోపు షిప్ మొత్తాన్ని దోచుకునేవాళ్ళు. అందుకే ఆ షిప్ను కూడా పైరేట్స్ లూటీ చేసి ఉంటారేమో అని కెప్టెన్ గ్రిఫిన్కు అనుమానం వచ్చింది. ఆయన వెంటనే దాని గురించి తెలుసుకోవడానికి తన క్రూ మెంబర్స్ కొంతమందితో కలిసి ఆ షిప్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూడగానే వాళ్ళందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ షిప్లో ఉన్న విలువైన వస్తువులన్నీ చాలా భద్రంగా ఉన్నాయి. కానీ అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. ఏ శవమూ కనిపించలేదు. అలాగే అక్కడ ఎలాంటి పోరాటం జరిగిన ఆనవాళ్లు లేవు. ఆ షిప్ క్రూ మొత్తం ఒక్కసారిగా గాల్లో కలిసిపోయినట్లుగా అనిపిస్తోంది. కెప్టెన్ గ్రిఫిన్కు ఆ విషయం చాలా వింతగా అనిపించింది. ఎవరైనా దాడి చేస్తుంటే దోపిడీ జరుగుండేది, లేదా ఎవరైనా చంపేస్తుంటే రక్తం మరకలైనా ఉండేవి. కానీ అక్కడ అలాంటివి ఏమీ జరగలేదు. ఆ షిప్లో ఉన్న విలువైన వస్తువుల మీద ఆశతో పాటు అసలు అక్కడ ఏం జరిగిందన్న క్యూరియాసిటీ కూడా గ్రిఫిన్కు పెరిగింది. అందుకే ఆ అనాథ షిప్ను తన ఎలెన్ అసిస్ట్ షిప్కు కట్టి తనతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన క్రూలో ఉన్న కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తులను ఆ షిప్లోకి పంపించాడు. అప్పుడు ఎలెన్ అసిస్టెన్ షిప్ ముందుకు వెళుతుంటే దాని వెనకే ఆ మిస్టీరియస్ షిప్ వస్తోంది. కొంత సమయం పాటు అంతా బాగానే నడిచింది. కానీ అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఒక భయంకరమైన సముద్రపు తుఫాను ఆ రెండు షిప్స్ని చుట్టుముట్టింది. పొగమంచు ఎంత దట్టంగా మారిందంటే ఎదురుగా ఉన్నది ఏదీ కనిపించడం లేదు. కొద్దిసేపటి తర్వాత ఆ తుఫాన్ ఆగిపోయింది. కెప్టెన్ గ్రిఫిన్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే వాళ్ళ వెనక వస్తున్న ఆ రెండో షిప్ పూర్తిగా మాయమైంది. కెప్టెన్ గ్రిఫిన్ చాలా రోజుల పాటు ఆ షిప్ కోసం వెతికాడు. ఎట్టకేలకు ఆ షిప్ మళ్ళీ కనిపించింది. కానీ ఈసారి ఎదురైన దృశ్యం మరింత భయంకరంగా ఉంది. ఎందుకంటే ఆ షిప్ మళ్ళీ ఖాళీగా ఉంది. ఈసారి గ్రిఫిన్ పంపించిన ఆ ఎక్స్పీరియన్స్డ్ క్రూ మెంబర్స్ కూడా ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమైపోయారు. అయినా సరే కెప్టెన్ గ్రిఫిన్ వెనక్కి తగ్గలేదు. మరోసారి తన మనుషుల్లో కొందరిని ఆ షిప్లోకి పంపాడు. కానీ ఈసారి ఆ షిప్ ఎప్పటికీ తిరిగి రాని విధంగా మాయమైంది. దాంతోపాటు వెళ్లిన మనుషులు కూడా రాలేదు. ఈ రహస్యమైన సంఘటన జరిగిన ఆ ప్రాంతమే మనం ఇవాళ పిలుస్తున్న బర్ముడా ట్రయాంగిల్. ఆ ప్రాంతం దాదాపుగా 5 లక్షల స్క్వేర్ మైల్స్ వరకు విస్తరించి ఉంది. అమెరికా సౌత్ ఈస్ట్ కోస్ట్లో ఉన్న ఫ్లోరిడా, నార్త్లో ఉన్న బర్ముడా ఐలాండ్ మరియు సౌత్లో ఉన్న ప్యూర్టోరికో, ఈ మూడింటిని కలుపుతూ సముద్రం మధ్యలో ఒక ప్రమాదకరమైన ట్రయాంగిల్ ఏర్పడింది. బర్ముడా ట్రయాంగిల్లో జరిగిన ఎలెన్ అస్టిన్ కథ ఒకటే. ఇది కేవలం ఆ భయానక రహస్యంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈనాటికి ఆ సంఘటనల గురించి వింటే మనుషులకి వణుకు పుడుతుంది. 100 ఏళ్లుగా అక్కడ జరుగుతున్న భయానక సంఘటనల వల్ల బర్ముడా ట్రయాంగిల్ను డెవిల్స్ ట్రయాంగిల్, ద ఐ ఆఫ్ డెవిల్స్, ట్విలైట్ జోన్ మరియు లింబ్ ఆఫ్ ద లాస్ట్ లాంటి ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు. అసలు 100 ఏళ్లుగా మనుషుల భయానికి, క్యూరియాసిటీకి కారణమైన ఆ బర్ముడా ట్రయాంగిల్ నిజమేంటో తెలుసుకుందాం పదండి. చరిత్ర పుటల్ని ఒక్కసారి తిరిగేస్తే బర్ముడా ట్రయాంగిల్కు సంబంధించిన మొట్టమొదటి లిఖితపూర్వక మిస్టరీ ఇవాల్టికి సరిగ్గా 534 ఏళ్ల క్రితం అంటే 1492వ సంవత్సరంలో దొరుకుతుంది. ప్రపంచంలోని అత్యంత గొప్ప ఎక్స్ప్లోరర్స్లో ఒకరైన క్రిస్టోఫర్ కొలంబస్ తన షిప్లతో ఒక కొత్త ప్రపంచాన్ని వెతకడానికి బయలుదేరాడు. ఆయన లక్ష్యం భారతదేశాన్ని చేరుకోవడం. కానీ అనుకోకుండా ఆయన అమెరికాను కనుగొన్నాడు. తన ఆ చారిత్రాత్మక ప్రయాణంలోనే కొలంబస్కు ఈ మిస్టీరియస్ ప్రాంతం ఎదురైంది. అదే ఇవాల్టి మన బర్ముడా ట్రయాంగిల్. ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నప్పుడు కొలంబస్ కొన్ని వింతైన, ఒళ్ళు గగురు పొడిచే సంఘటనల్ని గమనించాడు. ఆయన తన ప్రయాణంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఎప్పటికప్పుడు డైరీలో రాసుకునేవాడు. బర్ముడా ట్రయాంగిల్ గుండా వెళుతున్నప్పుడు తను చూసిన విషయాలను కూడా ఆయన ఆ డైరీలో రాశాడు. తన షిప్లు ఈ ప్రాంతానికి ప్రవేశించగానే వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయిందని రాశాడు. ఏదో అదృశ్య శక్తి దిశను మార్చేస్తున్నట్లుగా వాళ్ళ కంపస్లోని ముళ్ళు పిచ్చి పిచ్చిగా తిరగడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు దట్టమైన చీకట్లో దూరంగా ఆకాశంలో కొన్ని వింత లైట్లు కనిపించేవి. కొన్నిసార్లు సముద్రం మధ్యలో తెల్లటి నీటి మచ్చలుండేవి. ఆ వింత సంఘటన తర్వాత వాళ్ళింకా ముందుకు వెళ్తుంటే మైళ్ళ కొద్దీ పరుచుకుని ఉన్న సముద్ర గడ్డి పొదలు వాళ్ళకెదురయ్యాయి. ఆ గడ్డి ఒక పెద్ద కార్పెట్ లాగా సముద్రంలో ఒక భారీ భాగాన్ని కప్పేసింది. ఆ కార్పెట్ పొర కొన్ని చోట్ల ఎంత మందంగా ఉందంటే కొలంబస్ షిప్లు దాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. ఎవరో కింద నుంచి పట్టుకుని లాగుతున్నట్లుగా ఆ గడ్డి వలలో చిక్కుకుపోయారు. ఆ గడ్డి తమను నెమ్మదిగా సముద్రపు లోతులోకి లాగేస్తుందేమో అని కొలంబస్ క్రూ మెంబర్స్ భయం పట్టుకుంది.
కానీ ఎట్టకేలకు చాలా కష్టపడి ఆ వల నుంచి కొలంబస్ షిప్ సురక్షితంగా బయటపడింది. కొలంబస్ తర్వాత కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇలాంటి భయానక సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. 16 మరియు 17వ శతాబ్దంలో షిప్ల సమూహాలు ఈ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఆ ప్రదేశంలో దెయ్యాలున్నాయని సెయిలర్స్ బలంగా నమ్మేవాళ్లు. అదేవిధంగా 1779వ సంవత్సరంలో అమెరికన్ ఫ్రీడమ్ ఫైటర్ థామ్సన్ లించ్ జూనియర్ మరియు ఆయన భార్య ఇదే ప్రాంతంలో మిస్టీరియస్గా మాయమయ్యారు. వాళ్ళ గురించి మళ్లీ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఆ తర్వాత 1840వ సంవత్సరంలో రుసాలి అనే ఒక షిప్ కూడా ఈ బర్ముడా ట్రయాంగిల్లో అకస్మాత్తుగా మాయమైంది. వారాల పాటు వెతికిన ఫలితం శూన్యం. ఆ షిప్ చాలా సురక్షితమైన కండిషన్లో ఉంది. అందులో విలువైన వస్తువులు కూడా భద్రంగా ఉన్నాయి. కానీ ఆ షిప్లో ఉన్న మనుషులు మాత్రం లేరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ షిప్ మొత్తంలో ఒక పంజరంలో బందీగా ఉన్న ఒక క్యానరీ పక్షి, ఒక పిల్లి, అలాగే కొన్ని కోళ్లు మాత్రమే బ్రతుకున్నాయి. వాటికి తప్ప అక్కడ ఇంకా దేనికి ప్రాణం లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సముద్రంలోని అదే ప్రాంతంలో మరో ఘటన జరిగింది. అది ఏకంగా అమెరికా నేవీని కుదిపేసింది. మార్చి 1918లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అమెరికన్ నేవీకి చెందిన యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే కార్గో షిప్ ఆ కాలంలో ఒక ఫ్లాగ్షిప్ వెజల్గా పేరు తెచ్చుకుంది. ఆ షిప్ బ్రెజిల్ నుంచి బాల్టిమోర్కు బయలుదేరింది. అందులో 306 మంది ఉన్నారు. అది 10,800 టన్నుల మ్యాంగనీస్ను మోసుకు వెళుతుంది. ఆ మ్యాంగనీస్ను ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడానికి వాడతారు. ప్రారంభంలో అంతా సాధారణంగానే ఉంది. కానీ ఆ షిప్ అట్లాంటిక్ ఓషన్లో ప్రయాణిస్తూ బర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా షిప్ కంట్రోల్ టవర్లో ఉన్న రేడియో కాంటాక్ట్ తెగిపోయింది. కొన్ని రోజుల పాటు దాని నుంచి ఎలాంటి సమాచారం లేదు. యుఎస్ నేవీ దాదాపుగా 90 రోజుల పాటు భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. కానీ అట్లాంటిక్ మూలన వెతికిన యుఎస్ఎస్ సైక్లోప్స్ జాడ దొరకలేదు. ఆ విధంగా ఆ షిప్, అందులో ఉన్న భారీ మ్యాంగనీస్, ఆ 306 మంది ప్రజలు శాశ్వతంగా కనుమరుగయ్యారు. ఈ సంఘటన ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో కేవలం చిన్న షిప్లు మాత్రమే కాదు, నౌకాదళం దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన వార్షిప్లు కూడా మాయమవుతున్నాయని, వాటికి కూడా భద్రత లేదు అనిపించింది. ఇక 1945 డిసెంబర్ 5 యుఎస్ నేవీకి చెందిన 5 TBM అవెంజో టార్పెడో బాంబర్లు ఒక రొటీన్ ట్రైనింగ్ మిషన్ కోసం ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ నేవల్ బేస్ నుంచి బయలుదేరాయి. ఈ 5 విమానాల బృందాన్ని ఫ్లైట్ 19 అని పిలిచేవారు. ఆ విమానాల్లో మొత్తం 14 మంది క్రూ మెంబర్స్ ఉంటారు. వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ ఫ్లైట్ ప్లాన్ ఒక ట్రయాంగిల్గా సాగాలి. ప్లాన్ ప్రకారం వాళ్ళు ఫ్లోరిడా కోస్ట్ నుంచి తూర్పు వైపుకు వెళ్లి హెండ్స్ అండ్ చికెన్ షోస్ అనే ప్రదేశంలో బాంబు దాడులు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఉత్తరం వైపు తిరిగి గ్రాండ్ బహమా ఐలాండ్ మీదుగా ప్రయాణించి చివరిగా నైరుతి దిశగా తన బేస్కు తిరిగి రావాలి. ఈ బృందానికి లెఫ్టినెంట్ చార్లెస్ సి టేలర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన చాలా అనుభవం ఉన్న పైలట్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పసిఫిక్ ఓషన్ వార్ జోన్లో ఎన్నో కష్టమైన మిషన్లను విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రారంభంలో ఫ్లైట్ 19 ప్రయాణం సాఫీగా సాగింది. మధ్యాహ్నం సుమారుగా 2:30 టేలర్ మరియు ఆయన పైలట్లు హెండ్స్ అండ్ చికెన్ షోల్స్ పైనుంచి ప్రయాణించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ బాంబులు జారవిడిచారు. కానీ ఆ 5 విమానాలు తమ ప్రయాణంలో రెండో భాగం కోసం ఉత్తరం వైపు తిరగగానే తన విమానంలోని కంపాస్ పాడైపోయిందని, విమానాలు తప్పు దిశలో వెళుతున్నాయని కెప్టెన్ టేలర్కు అనుమానం వచ్చింది. ఆయన తన మాన్యువల్ కాంపాస్ తీసి చూస్తే అది కూడా పిచ్చి పిచ్చి దశలో చూపిస్తుంది. ఆయన టీం గంటల తరబడి అటు ఇటు ఎగురుతూనే ఉన్నారు. కానీ వాళ్లకు ఎంత దూరం చూసినా నేల ఆనవాళ్లు కనిపించడం లేదు. వాళ్ళు కంట్రోల్ టవర్ను సంప్రదించి సరైన దిశను అంచనా వేయలేకపోతున్నామని చెప్పారు. తాము ఉత్తరంలో ఉన్నామా లేదా దక్షిణంలో ఉన్నామో అర్థం కావటం లేదని భయపడ్డారు. పైనుంచి కిందకు చూస్తే నీరు ఒక్కసారి తెల్లగా, ఒక్కసారి ఆకుపచ్చగా కనిపిస్తుందని వాళ్ళు చెప్పారు. ఒకేసారి 5 విమానాల నావిగేషన్ సిస్టమ్స్ ఎలా ఫెయిల్ అయ్యాయో కంట్రోల్ టవర్కి మాత్రం అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత లెఫ్టినెంట్ టేలర్ వణుకుతున్న స్వరంతో ఎవరూ ఊహించని ముగింపు కోసం తన టీంను సిద్ధం చేశాడు. విమానాలన్నిటినీ ఒకదానికొకటి దగ్గరగా రమ్మని ఆదేశించాడు. సముద్రంలోనే ల్యాండ్ అవ్వాలని ప్లాన్ చేశాడు. ఆ చివరి మాటలు కంట్రోల్ టవర్కు అతి కష్టం మీద అందాయి. ఆ తర్వాత రేడియోలో సుదీర్ఘమైన నిశ్శబ్దం. చూస్తుండగానే ఆ విమానాలన్నీ రాడార్ నుంచి కూడా మాయమయ్యాయి. యుఎస్ఎస్ సైక్లోప్స్ తర్వాత ఫ్లైట్ 19కి చెందిన ఈ 5 విమానాలు అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఈ విమానాలను వెతకడానికి అదే రాత్రి ఒక PBM మెరైన్ రెస్క్యూ ప్లేన్ను పంపించారు. అందులో 13 మంది ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తప్పిపోయిన విమానాల కోసం వెతుకుతూ ఆ రెస్క్యూ ప్లేన్ ఆ ప్రాంతానికి చేరుకోగానే అది, అందులో ఉన్న వాళ్ళు కూడా గాల్లో మిస్టీరియస్గా మాయమైపోయారు. ఆ తర్వాత అమెరికన్ నేవీ ఒక భారీ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. 300కి పైగా విమానాలు, షిప్లు అట్లాంటిక్ ఓషన్లో 3 లక్షల స్క్వేర్ మైల్స్ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. కానీ ఫ్లైట్ 19కి చెందిన 5 విమానాలు, వాటి క్రూ జాడ దొరకలేదు. వాళ్ళని కాపాడడానికి వెళ్లిన రెస్క్యూ ప్లేన్, అందులో ఉన్న ప్రజల ఆచూకీ కూడా లభించలేదు. ఆ విమానాలన్నీ అంగారక గ్రహం మీదకి వెళ్లిపోయినట్లు మాయమయ్యాయని ఇన్వెస్టిగేటర్స్ చెప్పాల్సి వచ్చింది.
1945లో జరిగిన ఈ ఘటన ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. ఆ విమానాలను, అందులోని మనుషులను సముద్రం మింగేసిందా, లేక ఆకాశం తీసుకువెళ్లిపోయిందా అని ప్రతి ఒక్కరి మదిలో ఒక్కటే ప్రశ్న. ఈ ఘటన జరిగిన దాదాపు 2 దశాబ్దాల తర్వాత 1964లో విన్సెంట్ గ్యాడిస్ అనే ఒక రచయిత ఆర్గోసీ అనే పల్ప్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ పేరు ద డెడ్లీ బర్ముడా ట్రయాంగిల్. ఈ ఆర్టికల్లోనే గ్యాడిస్ మొదటిసారిగా ఆ ప్రాంతాన్ని ఒక నిర్దిష్ట ఆకారంలో వివరించాడు. బర్ముడా, ఫ్లోరిడా, ప్యూర్టోరికో తీరాలను కలిపితే ఒక పెద్ద ట్రయాంగిల్ ఏర్పడుతుందని, అది అట్లాంటిక్ ఓషన్లో దాదాపుగా 5 లక్షల స్క్వేర్ మైల్స్ మేర విస్తరించి ఉందని ఆయన రాశాడు. ఈ ప్రాంతంలో జరుగుతున్న రహస్య ఘటనల గురించి ఎన్నో విషయాలు రాసుకొచ్చాడు. అవి ప్రజల్లో చాలా ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి నుంచే బర్ముడా ట్రయాంగిల్ అనే పేరు ఫేమస్ అయింది. అది శాశ్వతంగా ఈ ప్రాంతానికి స్థిరపడిపోయింది. విన్సెంట్ రాసిన ఆర్టికల్ రాత్రికి రాత్రి ప్రసిద్ధి చెందడానికి మరో కారణం అదొక సైన్స్ ఫిక్షన్ కథలు, వింత వివాదాల కాలం. ప్రజలు రహస్యాల కోసం ఆకలితో ఉన్నారు. ఈ పల్ప్ మ్యాగజైన్ వాళ్ళు చదవాలనుకున్నది వాళ్లకు అందింది. కానీ దీని గురించి వార్తలు రావడం అదే మొదటిసారి. అంతకుముందు 1950లోనే మియామి హెరాల్డ్ ఈ ప్రాంతంలోని వింత ఘటనలపై చర్చ మొదలుపెట్టింది. 1952లో ఫేట్ మ్యాగజైన్ కూడా సీ మిస్టరీ ఎట్ అవర్ బ్యాక్ డోర్ అనే పేరుతో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఒకవైపు బర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే, మరోవైపు అక్కడ జరుగుతున్న ఘటనలు మాత్రం ఆగలేదు. 1967 డిసెంబర్ 22న డాన్ బ్యూరాక్, అతని స్నేహితుడు విచ్ క్రాఫ్ట్ అనే ఒక లగ్జరీ క్యాబిన్ క్రూయిజ్ బోట్లో మియామి బీచ్ నుంచి కొద్ది దూరంలో సముద్రంలోకి వెళ్లారు. క్రిస్మస్ లైట్లు, తీరం అందాలు చూడడం వాళ్ళ ఉద్దేశం. కానీ రాత్రి సుమారుగా 9 గంటలకు కోస్ట్ గార్డ్కు డాన్ బ్యూరాక్ నుంచి రేడియో మెసేజ్ వచ్చింది. వాళ్ల పడవ ఏదో గుర్తు తెలియని వస్తువును ఢీకొట్టిందని, కానీ పెద్ద ప్రమాదమేం లేదైనా అని చెప్పాడు. అయినా కోస్ట్ గార్డ్ టీం మెసేజ్ అందిన 19 నిమిషాల్లోనే ఆ ఖచ్చితమైన ప్రదేశానికి చేరుకుంది. కానీ ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ విచ్ క్రాఫ్ట్ పడవ కానీ డాన్ బ్యూరాక్ అతని స్నేహితులు కానీ కనిపించలేదు. ఇక 1970 డిసెంబర్ 4న కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. 100 ఏళ్లుగా వస్తున్న ఈ కనుమరుగవటాలు, ఈ రహస్యాలు మనుషుల మదిలో ఒకే ఒక పెద్ద ప్రశ్నను పదే పదే రేకెత్తిస్తున్నాయి. అసలు ఆ ప్రాంతంలోకి రాగానే ప్రకృతి నియమాలు ఎందుకు మారుతున్నాయి? ఆ ప్రశ్నలకు సమాధానంగా కాలక్రమంలో ఎన్నో థియరీలు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని ఎంత వింతగా ఉన్నాయంటే అవి వింటే ఎవరికైనా తల తిరుగుతుంది. కొంతమంది థియరిస్టుల ప్రకారం బర్ముడా ట్రయాంగిల్లో ఒక వామ్ హోల్ ఉంది. అంటే నేరుగా వేరే డైమెన్షన్ లేదా ప్యారలల్ యూనివర్స్కి తీసుకువెళ్లే ఒక ద్వారం అన్నమాట. అంటే మాయా దర్వాజా. ఈ థియరీ ప్రకారం అక్కడ మాయమైన షిప్లు కానీ విమానాలు కానీ నాశనం కాలేదు. అందులోని ప్రజలు కూడా చనిపోలేదు. వాళ్ళంతా ఈ వామ్ హోల్ గుండా మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయి అక్కడ శాశ్వతంగా చిక్కుకుపోయారు. ఈ ఆలోచన మనిషిని వణికిస్తోంది. 100 ఏళ్ల నాటి కథల్లో ఇలాంటి గొప్ప గొప్ప కథలు మనం విన్నాం. ఇప్పుడు అవి నిజంగా జరుగుతున్నాయి బర్ముడా ట్రయాంగిల్ రూపంలో. అందుకే ఎన్నో షిప్లు ఎలాంటి ఆధారాలు వదలకుండా శాశ్వతంగా కనుమరుగైపోతున్నాయి. కానీ అన్నిటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన థియరీ ఏంటంటే అట్లాంటిక్ ముడిపడి ఉండడం. బర్ముడా ట్రయాంగిల్ కింద ఉన్నది కేవలం సాధారణ సముద్రపు అడుగు భాగం కాదని, వేలాది సంవత్సరాల క్రితం నీట మునిగిన ప్రాచీన నగరమైన అట్లాంటిస్ ఇక్కడే ఉందని కొన్ని కాన్స్పిరసీ థియరీలు చెబుతున్నాయి. 1968లో బహమాస్ దగ్గరలోని బిమినీ ఐలాండ్ తీరంలో సముద్రం అడుగున రాళ్లతో ఉన్న ఒక వింతైన నిర్మాణం బయటపడినప్పుడు ఈ థియరీకి మరింత బలం చేకూరింది. దాన్ని బిమినీ రోడ్ అని పిలుస్తారు. ఇవి ఆ ప్రాచీన నాగరికత తాలూకు అవశేషాలని ఈ థియరీని నమ్మేవాళ్లు వాదిస్తారు. ఒకప్పుడు ఆ నాగరికతకు శక్తినిచ్చిన అట్లాంటస్ తాలూకు పవర్ఫుల్ ఎనర్జీ క్రిస్టల్స్ ఇక్కడ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. అయితే బర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్ని భయానక థియరీలు బయటకొచ్చినా సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ వాటన్నిటినీ కేవలం అర్బన్ లెజెండ్స్ అంటే కల్పిత కథలుగానే కొట్టిపారేస్తున్నారు. ఈ వాదనల్ని ఛాలెంజ్ చేస్తూ 1975లో ఫేమస్ రైటర్ లారీ కూచే ద బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ సాల్వ్డ్ అనే పుస్తకాన్ని రాశారు. కూల్చే సంవత్సరాల తరబడి పాత లాగ్ బుక్స్, వార్తాపత్రికల క్లిప్పింగ్స్, వాతావరణ రికార్డులను లోతుగా పరిశోధించారు. ఆయన రీసెర్చ్లో తెలియదేంటంటే బర్ముడా ట్రయాంగిల్కు సంబంధించిన చాలా కథలు తప్పుడు రిపోర్టింగ్ వల్ల లేదా కావాలని వాటిని పెంచి పెద్దవి చేసి చెప్పడం వల్ల పుట్టుకొచ్చాయి. బర్ముడా ట్రయాంగిల్లో మాయమైనట్లు చెప్పిన చాలా షిప్లు అసలు అక్కడికి వెళ్ళలేదని ఆయన గుర్తించాడు. కొన్ని సంఘటనల్లో రహస్యంగా మరింత లోతుగా కనిపించడం కోసం భయంకరమైన తుపాన్ల గురించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ లాంటి నమ్మకమైన అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి సూపర్ న్యాచురల్ లేదా మిస్టీరియస్ శక్తులు లేవని తేల్చి చెప్పింది. వాళ్ల ప్రకారం సముద్రం ఎప్పుడూ మనుషుల అంచనాలకు అందదు. అది చాలా ప్రమాదకరమైంది. చెడు వాతావరణం, స్ట్రాంగ్ ఓషన్ కరెంట్స్ లేదా నావిగేషన్ ఎర్రర్స్ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రమాదాలు జరగడం సహజమని చెప్పారు. ఇక ఇంకొక సైంటిఫిక్ థియరీ ప్రకారం సముద్రపు అడుగు భాగంలో భారీ మీథేన్ గ్యాస్ నిల్వలున్నాయి.
అగ్నిపర్వతం బద్దలైనట్లు ఈ గ్యాస్ అకస్మాత్తుగా పేలినప్పుడు నీటి లోపల కోట్ల కొద్దీ చిన్న చిన్న బుడగలు ఏర్పడతాయి. దీనివల్ల నీటి డెన్సిటీ ఒక్కసారిగా పడిపోతుంది. ఆ సమయంలో ఆ నీరు షిప్ బరువును మోయలేదు. ఒక గుంతలో పడిపోయినట్లుగా షిప్లన్నీ కూడా అగాధంలోకి వెళ్ళిపోతాయి. ఇదే క్రమంలో హెక్సాగోనల్ క్లౌడ్స్ థియరీ కూడా బయటకొచ్చింది. ఇది ఈ మిస్టరీని మరింత ఆసక్తికరంగా మార్చింది. 2016వ సంవత్సరంలో శాటిలైట్ ఇమేజెస్లో బర్ముడా ట్రయాంగిల్ పైన కొన్ని వింతైన హెక్సాగన్ షేప్లో ఉన్న క్లౌడ్స్ కనిపించాయి. వాటిని సైంటిస్టులు ఎయిర్ బాంబ్స్లా ప్రవర్తించే క్లౌడ్స్ అని చెప్పారు. ఆ మేఘాలు పగిలినప్పుడు వాటిలో నుంచి దాదాపు గంటకు 270 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కిందకు వేస్తాయి. అది సముద్ర ఉపరితలం మీద ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ గాలి ఎంత శక్తివంతమైందంటే అది షిప్ను అస్థిరపరచడమే కాకుండా విమానాల ఫ్లైట్ ప్యాత్ను కూడా ఒక్కసారిగా మార్చేయగలదు. ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ అలాంటి వాతావరణంలో చిక్కుకుంటే దాని స్పీడ్ అసాధారణంగా పెరిగిపోయే అవకాశం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు. ఏదేమైనా కూడా బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఎవ్వరూ 100కి 100% చెప్పలేని ఒక గొప్ప మిస్టరీగా మిగిలిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.